దేవుని పిల్లలమైన మనం, మీరైనా నేనైనా, ఈ ఎవరి మధ్య సంచరిస్తా ఉన్నాం చెప్పండి? ఈ లోకంలో అపవిత్రమైన మనస్సు కలిగిన వారితో, అపవిత్రమైన పెదవులు కలిగిన వారితో, అపవిత్రమైన జనం మధ్య సంచరించేటప్పుడు మన మనస్సు అపవిత్రం అవ్వకూడదు, మన పెదాలు అపవిత్రము అవ్వకూడదు. ఒకవేళ అయినా కూడా ఏం కాదులని సమర్థించుకొని ఉన్నాం అనుకో, వాక్య వెలుగులో వెళ్ళేసరికి ఆ మచ్చలు కనబడితే కేకలు వేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఒకరి గురించి చెప్పాను ఇక్కడ, ఎవరంటే దైవజనుడు. ఆయన బాగానే ఉన్నాను అనుకున్నాడు. దేవుని ముఖదర్శనంలోకి వెళ్ళేసరికి ఆయన అపవిత్రత కనబడింది. నీ అపవిత్రత ఏంటో దేవుని వాక్యపు వెలుగులో జాగ్రత్తగా